హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఛాంపియన్స్ ట్రోఫీలో సౌత్ ఆఫ్రికా తమ క్యాంపెయిన్ చాలా చాలా గ్రాండ్ స్టైల్లో స్టార్ట్ చేశారు. 107 రన్స్ తేడాతో ఆఫ్ఘనిస్తాన్ని చిత్తుగా ఓడించారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ హ్యాడ్ ఏ ఫర్గెటబుల్ డే. బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ అన్ని రకాలుగా వాళ్ళు టోటల్గా ఫెయిల్ అయ్యారు. సో సౌత్ ఆఫ్రికా కంప్లీట్గా డామినేట్ చేసింది. సో ఛాంపియన్స్ ట్రోఫీ మొదలై 3వ రోజు మాత్రమే, కానీ 3 రోజుల్లో ఇప్పటికే 5 సెంచరీలు మనం చూసాం. ఫస్ట్ డే రోజున 2 సెంచరీలు వచ్చాయి, న్యూజిలాండ్ నుంచి 2 సెంచరీలు. తర్వాత నిన్న ఇండియా నుంచి 1 సెంచరీ, బంగ్లాదేశ్ నుంచి 1 సెంచరీ. ఈరోజు సౌత్ ఆఫ్రికా నుంచి ర్యాన్ రికెల్టన్, వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, కీపర్ బ్యాట్స్మెన్, అతను 1 సెంచరీ చేశాడు ఇన్ ఈజ్ ఓన్లీ 7th ODI. సో సౌత్ ఆఫ్రికాకి చాలా చాలా సాటిస్ఫైయింగ్ విక్టరీ అని చెప్పాలి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తున్నారు కరాచీలో. మనకు తెలుసు ఫస్ట్ బ్యాటింగ్ బాగా అనుకూలించే పరిస్థితి ఫస్ట్ మ్యాచ్లో కూడా అదే ప్రూవ్ అయింది. సో సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ 5 బ్యాట్స్మెన్లో 4 50+ స్కోర్స్ చేశారు. ర్యాన్ రికెల్టన్ 100 చేస్తే వాళ్ళ కెప్టెన్ బౌమా 50 చేశాడు. తర్వాత మార్క్రమ్, వాండర్డసన్ కూడా 50 చేశారు. మార్క్రమ్ మంచి ఫినిష్ అందించాడు 140 స్ట్రైక్ రేట్తో. సో సౌత్ ఆఫ్రికా గాట్ ఎ స్కోర్ ఆఫ్ 315 రన్స్. ఫస్ట్ మ్యాచ్లో మనం చూసాం ఇదే కరాచీలో 320 చేశారు న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అక్కడ బాగా అనుకూలించడం, తర్వాత పెద్ద స్కోర్ చేయడం అనేది మళ్ళీ అక్కడ ప్రూవ్ అయింది. మన దుబాయ్లో పెద్ద స్కోర్ రావట్లేదు, కానీ పాకిస్తాన్లో మాత్రం హై స్కోరింగ్ వెన్యూస్గా ప్రూవ్ అవుతున్నాయి, అట్లీస్ట్ కరాచీలో. సో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ ఎవరు కూడా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేయలేదని చెప్పాలి. రషీద్ ఖాన్ వెంట్ వికెట్లెస్, నబీకి 2 వికెట్లు వచ్చినాయి, నూర్ అహ్మద్కి 1 వికెట్ వచ్చింది, బట్ ఇట్ వాజ్ ఎక్స్పెన్సివ్. ఫజల్ హక్ ఫరూకీ, ఒమర్ జాయ్, గుల్బదర్ నయీబ్ కూడా పెద్దగా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేయలేదు. వాళ్ళు ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా చేయని పరిస్థితి. ర్యాన్ రికెల్టన్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. ఎలాంటి తొందర లేదు, ఏం లేదు, చాలా చాలా మంచి షార్ట్ సెలెక్షన్. చాలా కూల్గా అతను 1 సెంచరీ, తన ఫస్ట్ అపీరెన్స్ ఇన్ ICC ఈవెంట్, సెంచరీతో డెబ్యూలోనే సెంచరీ చేశాడు. అండ్ బౌమా, వాండర్డసన్ అండ్ మార్క్రమ్ అతనికి మంచి సపోర్ట్ ఇచ్చారు. సో 315 ఇస్ ఎ వెరీ బిగ్ టార్గెట్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ స్ట్రెంత్ ఏంటి? వాళ్ళ బౌలర్స్ బాగా బౌలింగ్ చేస్తే బ్యాట్స్మెన్ ఆ టార్గెట్ సెట్ చేసిన టార్గెట్ కానీ, లేకపోతే ముందు బ్యాటింగ్ చేసినా కూడా వాళ్ళు రాణించే పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు బ్యాటింగ్లో ఆ డెప్త్ లేకపోవడం, దమ్ము లేకపోవడం అనేది మరొకసారి ప్రూవ్ అయింది. రెహమానుల్లా గుర్బాజ్ వాళ్ళకి మెయిన్ బ్యాట్స్మెన్. అతను కనుక ఒక మంచి మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడగల ప్లేయర్, కానీ ఎన్గిడి వేసిన షార్ట్ బాల్ని అతను సర్ప్రైజ్ అండ్ ప్లేడ్ ఎ టేమ్ షాట్ టు షార్ట్ ఫైన్ లెగ్. సో అతను ఎప్పుడైతే అవుట్ అయ్యాడో అక్కడే వాళ్ళ క్యాంపెయిన్ ముగిసిపోయినట్టుగా అనిపించింది. కానీ మిగతా వాళ్ళ స్ట్రైక్ రేట్ కానీ అది పెద్ద ఇంప్రెసివ్గా ఉండదు. ఇబ్రహీం జదరాన్ కానీ ఎవరు కానీ. రెహమద్ షా ఒక్కడే 90 రన్స్ చేశాడు, అతను ఒక్కడే ఇంప్రెసివ్గా ఆడాడు. నెక్స్ట్ బెస్ట్ స్కోర్ 18 బై నయీబ్ అండ్ కోర్స్ రషీద్ ఖాన్. సో మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా సరిగ్గా ఆడని పరిస్థితి. సో అండ్ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అందరూ కూడా వాళ్ళు దే హ్యావ్ గాట్ ఎక్స్ట్రా హైట్, ఆ ఎక్స్ట్రా బౌన్స్ కూడా వస్తుంది వాళ్ళకి. ఆ హార్డ్ లెంత్ యూజ్ చేస్తున్నారు చక్కగా. వాళ్ళకి ఏమాత్రం డ్రైవింగ్ లెంత్ ఇవ్వకుండా దేవర్ బౌలింగ్ బ్యాకప్ లెంత్ ఆల్ ద టైమ్ అండ్ గెటింగ్ గుడ్ బౌన్స్. ఎందుకంటే మీకు అక్కడ రబాడా కానీ, మార్క్ యాన్సన్ కానీ, అలాగే ఎన్గిడి కానీ, దే ఆర్ టాలర్ బౌలర్స్ అండ్ గాట్ బెటర్ పేస్. ఆ పేస్తో వాళ్ళు ఏంటంటే చాలా చాలా ఇబ్బంది పెట్టారు. ఈవెన్ వాళ్ళ 4th బౌలర్ వియాన్ మల్డర్ కూడా బాగానే బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో క్లాసన్ లేడు ఎందుకంటే అతనికి చిన్న ఎల్బో ఇంజరీ ఉంది. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం చెప్పి అతన్ని ఈ మ్యాచ్లో ఆడించలేదు. హీ వాజ్ రన్నింగ్ ఇన్ టు ది ఫీల్డ్, బట్ చిన్న ఇంజరీ, అది పెద్ద సీరియస్ ఏం కాదు. ఐ థింక్ నెక్స్ట్ మ్యాచ్కి అతను ఆడే అవకాశం ఉంది. సో సౌత్ ఆఫ్రికా చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ గెలిచేశారు. 107 రన్స్ తేడాతో ఆఫ్ఘనిస్తాన్ని ఓడించేశారు. సో గుడ్ స్టార్ట్ ఫర్ సౌత్ ఆఫ్రికా అండ్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసాం మనం. సో నెట్ రన్ రేట్ విషయంలో వాళ్ళు చాలా వెనకబడతారు ఒకటి. అండ్ సౌత్ ఆఫ్రికాకి ఇంత బిగ్ విన్తో వాళ్ళు ఈ గ్రూప్ ఆఫ్ డెత్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిగ్ విన్స్ సాధించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దే స్టార్టెడ్ ఆఫ్ దేర్ క్యాంపెయిన్ వెరీ వెల్. మనం అనుకున్నట్టుగానే సౌత్ ఆఫ్రికా చాలా ఇంప్రెసివ్గా ఉన్న టీం అది. సో
సో 3 టీమ్స్ ఇప్పటివరకు 3 టీమ్స్ విన్ అయ్యాయి. 3 టీమ్స్ కూడా చాలా ఇంప్రెసివ్‌గా తమ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి న్యూజిలాండ్, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇండియా ఏదో అంత ఈజీగా గెలవలేదని మీరు అనుకోవచ్చు. కానీ ఇండియా ఏంటంటే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా చాలా చాలా సేఫ్‌గా మన వాళ్ళు ఆ విక్టరీ కంప్లీట్ చేశారు. అండ్ దే వర్ కంఫర్టబుల్. త్రూఅవుట్ ద మ్యాచ్ దే వర్ కంఫర్టబుల్. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఇండియా విక్టరీ వాజ్ నెవర్ ఇన్ డౌట్. సో ఈ 3 టీమ్స్ చాలా ఇంప్రెసివ్‌గా స్టార్ట్ చేశారు. అండ్ రేపు చాలా 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 బిగ్ మ్యాచ్ ఉంది. అదేంటంటే యాషెస్ మ్యాచ్. ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా. లాహోర్‌లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా. సో ఈ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో సౌత్ ఆఫ్రికా బాగా స్టార్ట్ చేసింది. రేపు మ్యాచ్‌లో ఐ థింక్ ఆస్ట్రేలియా షుడ్ విన్ అని అనుకుంటున్నాను నేను. బట్ ఇంగ్లాండ్ ఈ డిప్లీటెడ్ ఆస్ట్రేలియా మీద గెలుస్తుందేమో. లెట్ us వెయిట్ అండ్ సీ.